कांग्रेस हुकूमत के एक साल के दौर हुकूमत में अवाम से किए गए 6 नाकाम वादों पर आज भैंसा शहर के एसएस कॉटन फैक्ट्री में मधोल तालुका रुकन असेंबली पी रामाराव पटेल की क़ियादत में बीजे कायदीन ने एक प्रेस कॉन्फ्रेंस का एहतमाम अमल में लाया, जिसमें कांग्रेस हुकूमत की जानिब से अवाम से किए गए 6 गियरनटी वादों को एक साल का वक्फा होने पर भी पूरा न करने पर बीजेपी पार्टी के कायदीन ने तेलंगाना रियासत के चीफ मिनिस्टर रेवंत रेड्डी पर बरहमी जाहिर करते हुए नाकाम वादों के खिलाफ पोस्टर्स जारी किए गए। बाद अज़ां इस प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रुकन असेंबली पी रामाराव पटेल ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी, जिन्होंने अवामी आशीर्वाद से इलेक्शन में कामयाबी हासिल की थी, आज यही अवाम को धोखा दे रहे हैं। उन्होंने कहा कि हाइड्रा के नाम पर उन्होंने गरीबों के मकानात को मुनहदिम किया जा रहा है और इसे बंद की सफाई बताकर टैक्स के नाम पर रकम वसूल कर रहे हैं। मजीद इस प्रेस कॉन्फ्रेंस से उन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी को अवाम से किए गए तमाम वादों को पूरा न करने पर अपने ओहदे से फौरी तौर पर इस्तीफा देने का मुतालबा किया। मुख्यमंत्री డబ్బు సంపాదించాలని హైడ్రా తీసినాం, డబ్బు సంపాదించాలని మూసా నది మీద ఉన్న బడుగు బలహీన వర్గాల చిన్న చిన్న 400, 200, 40, 50 గదాల ఉన్న ఇళ్లను ఇలా కూలగొడుతున్నాం. నీకు ప్రజలు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చారో ఈ ఆశీర్వాదం నీకు ఇదేనా? బడుగు బలహీన వర్గాలకు నువ్వు మోసం చేస్తున్నావు. మూసా నది అనుకుంటా ఏం చేస్తావు? మూసా నది చేసుకొని అన్ని డబ్బులు సంపాదించడం కోసమే. అంటే మా ప్రభుత్వం, మా నాయకుడు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పిండు, అది వాస్తవంగా అయ్యారు. ఆర్ఆర్ ట్యాక్స్ కాళేశ్వరం కట్టిన పాత గవర్నమెంట్ ఇప్పుడు కూడా కూలిపోయింది, ఎక్కడ కూడా లేదు. ఈయన మూసా నది మూసిపోతాడని భారతీయ జనతా పార్టీ నుంచి ఆయనకు సవాల్ చేస్తున్నాం. అదేవిధంగా మా నియోజకవర్గంలో చూస్తే ఇలా గత 18 సంవత్సరాల నుంచి లంగరావు పల్సికర్ ప్రాజెక్టు గుంటెగాం విలేజ్ ఇప్పటి వరకు రీహాబిలిటేషన్ చేయలేదు. పాత ప్రభుత్వం, పాత శాసనసభ్యుడు, నీకు సిగ్గు చేటు ఉండాలి. ఇంకా ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ లో చేరినావు, ఎక్కడ పోయింది నీ ఆర్ఆర్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ అని నేను సవాల్ చేస్తున్నాను. మొన్న ఒక నెల కింద బాసర్ సరస్వతి ఆలయం మన ఇండియాలో ఒకటే ఉంది, దానికి 42 కోట్లు మరలా విడుదల చేస్తున్నాని సీతక్క ముంగట ఫోటో తెచ్చి ప్రజలకు మోసం చేస్తున్నావు. ఎక్కడ నెల రోజులు గడిచిపోయా 42 కోట్లు ఎక్కడ పోయినాయి? పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసినా నువ్వు శాసనసభ్యుడు ఉన్నప్పుడు నీ పార్టీ మార్చి మన స్వార్థం కోసం చేసిన పనులు ఇవేనా? ఇవాళ పుష్కరాలు వస్తున్నాయి. 2020